ఒక మనిషిని కొబ్బరి నీళ్ళు తాగించి చంపేయచ్చని మీకు తెలుసా? అది ఎలాగో ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కొబ్బరి నీళ్ళు తాగించి చంపేయడాన్ని తలైకూతలు అంటారు. దీనికి తెలుగులో అర్థం ఏంటంటే నొప్పి తెలియకుండా చంపేయడం అని. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వయసు అయిపోయి మంచాన పడ్డ ముసలి వాళ్ళకి పొద్దున్నే కొబ్బరి నూనెతో స్నానం చేయించి ఆ తర్వాత కొన్ని గ్లాసుల కొబ్బరి నీళ్ళను తాగిస్తారు. ఇలా చేయడం వల్ల 1-2 రోజుల్లోనే ఆ మనిషి శరీరం బాగా చల్లబడి ఆ తర్వాత హై ఫీవర్ వల్ల గానీ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల గానీ ఆ మనిషి చనిపోతాడు. అసలు ఇది ఎలా పాసిబుల్ అనుకుంటున్నారా? రోజు కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మన బాడీలో వచ్చే చేంజెస్ అలాగే మన బాడీకి వచ్చే నష్టాల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియోలో లాస్ట్లో ఇస్తాను. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంకా అసలు విషయానికి వస్తే కొన్నిసార్లు కొబ్బరి నీళ్ళతో పాటు తులసి రసాన్ని అలాగే పాలను కూడా బలవంతంగా తాగిస్తారు. ఇంకా దారుణం ఏంటంటే కొంతమందికి మన పిండి వంటల్లో వండే జంతికలు లేదా మురుకులు అంటారు కదా, వాటిని గొంతులో కుక్కేస్తారంట. ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ముసలి వాళ్ళు కాబట్టి పళ్ళు ఉండవు. సో వాళ్ళు దాన్ని కొరకలేక అది గొంతులో అడ్డుపడి ఊపిరాడక చచ్చిపోతారని. నాకైతే ఇది చాలా దారుణంగా అనిపించింది. ఎందుకంటే దీనికంటే ఆ కొబ్బరి నీళ్ళు ఎంతో కొంత బెటర్. ఇంకా కొన్ని కేసెస్లో మట్టి కలిపిన నీళ్ళని వాళ్ళకి తాగించే వాళ్ళంట. సో దీనివల్ల వాళ్ళకి డైజెషన్ సరిగ్గా అవ్వక మోషన్స్తో ఆ మనిషి చనిపోయేవాడంట. ఇవన్నీ చేయక ముందు అంటే తలైకూతలు స్టార్ట్ చేయడానికి ముందే ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళంట. సో ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళంతా అతని చుట్టూ ఉండి కాశీ కాశీ అనే నామాన్ని జపిస్తూ ఉండేవాళ్ళంట. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ తలైకూతలు జరుగుతుందో అదే టైంలో వాళ్ళ ప్యారలల్ గా కర్మకాండకు కావాల్సిన మిగతా విషయాలన్నీ కూడా అరేంజ్ చేసుకునేవాళ్ళంట. ఇదంతా ఓల్డ్ ట్రెడిషన్ అని ఇప్పుడు దీన్ని ఎవరు చేయట్లేదని అందరూ అంటున్నా కూడా 2010లో తమిళనాడులోని విరుదునగర్ డిస్ట్రిక్ట్ లో ఒక 80 ఏళ్ల వ్యక్తి తన కుటుంబ సభ్యులందరూ కలిసి ఇతన్ని తలైకూతలతో చంపేసి ఏ ఆస్తులు ఎవరెవరు పంచుకోవాలనేది డిస్కస్ చేసుకుంటుండగా విని భయపడి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఇప్పటికీ తమిళనాడులోని కొన్ని ఏరియాల్లో ఈ తలైకూతలు సీక్రెట్ గా ఫాలో అవుతున్నారు అని. ఈ తలైకూతల్లో ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే ఆ ముసలితో ఉన్నారో అతను స్వయంగా అతని హెల్త్ కండిషన్స్ వల్ల లేకపోతే అతని ఇష్టం వల్ల ఈ ప్రాసెస్ కి అగ్రీ చేస్తే పర్లేదు. కానీ చాలా కేసెస్ లో వాళ్ళు అంటే ఆ వ్యక్తి బయటకు వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే వయసు అయిపోయి ఉంటారు కాబట్టి కనీసం నడిచే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. సో ఇంకా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే డెసిషన్ తీసేసుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే ఈ విరుదునగర్ డిస్ట్రిక్ట్ లో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందో అప్పటి నుంచి అక్కడ గవర్నమెంట్ ఈ ముసలి వాళ్ళని ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ ని మానిటర్ చేయడానికి కొంతమంది ఆఫీసర్స్ ని అపాయింట్ చేశారు. ఈ తలైకూతల గురించి రీసెంట్ గా 2023లో వచ్చిన సముద్రకని గారి మూవీలో చాలా బాగా చెప్పారు. అసలు అఘోరాలు గంజా ఎందుకు కాలుస్తారు, మనిషి మాంసాన్ని ఎందుకు తింటారు, అలాగే గోదావరి నీళ్లు కేవలం వేసవకాలంలో మాత్రమే ఉప్పగా ఎందుకు అవుతాయనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఆ వీడియోలు మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.